ఈ మూడో లక్షణం ఉందే పిశాచ లక్షణం. మనం ఊహించిందే నిజం అనుకోవడం. అంతకంటే కొంచెం నయం చెప్పుడు మాటలు విని నిజం అని నమ్మడం. అంతకంటే కొంచెం నయం చూసింది నిజం. అంతకంటే గొప్ప నిజం ఏమిటో, మంచితనం ఏమిటో సుమతీ శతకారుడు చెబుతున్నాడు. వినదగును ఎవ్వరు చెప్పినా. చెప్పుడు మాటలను కాదు, వినండి. ఒకవేళ నిజమే కావచ్చు, వినకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మన క్షేమం కోరి వారు చెప్పొచ్చు. వినండి ముందు, వినగానే నమ్మేకండి. వినునంతన వేగపడక వివరింపదగును. విన్నాక తొందర పడిపోకుండా మళ్ళీ ఎదురు వ్యాఖ్యానాలు మనం చేసేయకుండా, అవును నువ్వు అనుకుంటూనే ఉన్నాను నేను, ఇంత వ్యాఖ్యానాలు వద్దమ్మా. ఎదురు వాళ్ళు ఎవరి మీదైనా నేరాలు చెబుతుంటే చాలా ఓపికగా వినాలి. మనం అసలు అందులో మన అభిప్రాయం చెప్పకూడదు, ఏం బయటపడకూడదు. వేగపడక వివరింపదగును. ఓపికగా వినాలి. మనం అసలు అందులో మన అభిప్రాయం చెప్పకూడదు, ఏం బయటపడకూడదు. వేగపడక వివరింపదగును. అప్పుడు కూడా నువ్వు విశ్లేషిస్తావే, ఆ విశ్లేషణ కూడా తప్పు కావచ్చు. కానీ లక్ష్మణుడు ఈ మూడో లక్షణం ఉందే పిశాచ లక్షణం. మనం ఊహించిందే నిజం అనుకోవడం. అంతకంటే కొంచెం నయం చెప్పుడు మాటలు విని నిజం అని నమ్మడం. అంతకంటే కొంచెం నయం చూసింది నిజం. అంతకంటే గొప్ప నిజం ఏమిటో, మంచితనం ఏమిటో సుమతీ శతకారుడు చెబుతున్నాడు. వినదగును ఎవ్వరు చెప్పినా. చెప్పుడు మాటలను కాదు, వినండి. ఒకవేళ నిజమే కావచ్చు, వినకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మన క్షేమం కోరి వారు చెప్పొచ్చు. వినండి ముందు, వినగానే నమ్మేకండి. వినునంతన వేగపడక వివరింపదగును. విన్నాక తొందర పడిపోకుండా మళ్ళీ ఎదురు వ్యాఖ్యానాలు మనం చేసేయకుండా, అవును నువ్వు అనుకుంటూనే ఉన్నాను నేను, ఇంత వ్యాఖ్యానాలు వద్దమ్మా. ఎదురు వాళ్ళు ఎవరి మీదైనా నేరాలు చెబుతుంటే చాలా ఓపికగా వినాలి. మనం అసలు అందులో మన అభిప్రాయం చెప్పకూడదు, ఏం బయటపడకూడదు. వేగపడక వివరింపదగును. అప్పుడు కూడా నువ్వు విశ్లేషిస్తావే, ఆ విశ్లేషణ కూడా తప్పు కావచ్చు. కానీ కళ్ళ నిజము తెలిసిన, స్వయంగా చూసి నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకో. అటువంటి మనుజుడే నీతిపరుడు మహిళ సుమతి. ఈ ఒక్క పద్యం చాలండి ప్రపంచం బాగుపడడానికి.